యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. దేవుని రాకడ సమీప దినాల్లో ఉంటున్నాం. ఆయన ఉగ్రత రాబోతుంది, భయంకర మహాశ్రమం. ఆ ఉగ్ర దినమున మరి చిమ్మ చీకటిగా ఉంటుంది, గుడ్డివాడు తడుముకున్నట్లు తడుముకోవాలని దేవుని ఒక సెలవిస్తుంది. కాబట్టి ఆ ఉగ్ర దినం రాకముందే, ఆ మహాశ్రమం రాకముందే, మరి దేవుని రాకడ ముందే ప్రతి ఒక్కరు ఆత్మలు సిద్ధంగా ఉండి పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తే కనుక పరలోక రాజ్యానికి చేరుకుంటారు. ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో పాపాలు కడుక్కుని మరి ఆయన దగ్గర పాపాలను ఒప్పుకొని విడిచిపెడతారో వాళ్ళు మాత్రమే మరి పరిశుద్ధ పట్టణానికి వెళ్తారు. దేవుడు వాళ్ళని పరిశుద్ధపరిచినప్పుడు మాత్రమే వాళ్ళు పరిశుద్ధంగా ఉండగలుగుతారు. కాబట్టి పరిశుద్ధంగా ఉండాలంటే మనం పరిశుద్ధంగా ఉండలేం. కానీ మొదటగా దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆ తర్వాత చేసిన తప్పుల మీద పాపం పశ్చాత్తాపం కలిగి ఉండాలి. ఎవరైతే పశ్చాత్తాపం కలిగి ఉంటారో వాళ్ళని దేవుడు క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధత అంటే ఒకరోజుతో అయిపోతుంది. ప్రతిదినం కూడా దేవుని దగ్గర సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ మరి భయంతో వణుతో జీవించాలి, పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి. అప్పుడు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. కాబట్టి ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన రాకడ దినాలు సమీపంగానే మీరు చూస్తూనే ఉన్నారు. ఇక్కడ అనేకమైనటువంటి విపత్తులు, అనేకమైనటువంటి ప్రమాదములు, భూకంపాలు, మరి కరువు కూడా రాకపోతుందని చెప్తున్నారు. కరువు కూడా ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యం నెరవేరవలసి ఉంటుంది. కాబట్టి గమనించండి, ఆలస్యం చేయొద్దు. రాబోయే రోజులని కూడా మరి గడ్డు దినములు అంటే మనిషి నివసించడానికి సంచరించడానికి కూడా కఠినమైన దినములు రాబోతున్నాయి. అంటే కమ్యూనికేషన్స్ అన్నీ ఫెయిల్ అయిపోతే, మరి రాకపోకలు నిలిచిపోతే, మరి ఏది లేని పరిస్థితి గడాంతకరం రాబోతుంది. కాబట్టి ఆ దినములు రాకముందే మీరు దేవుని దగ్గరికి వచ్చి మారుమనసు పొందండి. మారుమనసు అంటే మనసును నూతనపరచుకోవడం. మనసు నూతనం ఎలాగవుతుందంటే యేసు రక్తంలో మీ పాపాలను కడుక్కొని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడే మీ మనసును నూతనపరుస్తాడు. అదే మారు మనస్సు. కాబట్టి ప్రతి ఒక్కరు మారు మనస్సు పొంది మరి సిద్ధంగా పరిశుద్ధంగా జీవిస్తే పరలోక రాజ్యానికి వెళ్తారు. లేకపోతే కనుక మరి నరకం మరి యుగములు ఉంటుంది. ఆ యుగంలో ఉండే నరకానికి వెళ్ళిపోతారు. అక్కడ ఏడుపుని పండుకొరటి ఉంటుంది. అజ్ఞాత పురుగు చదువు దేవునిలో చూస్తాం. అదే మరి పరలోకం చూసినట్టు పరలోకం యుగములు ఉంటుంది. ఏది కావాలో మీరు నిర్ణయం చేసుకోవాలి. మీరు సజీవంగా ఉన్నప్పుడే. చనిపోయిన తర్వాత ఎవరు కూడా ఏం చేయలేరు. కాబట్టి సజీవంగా ఉన్నప్పుడే మీరు నిర్ణయం చేసుకుని ఆ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉండి ఆ విధంగా చేస్తే కనుక పరలోక రాజ్యానికి వెళ్తారు. పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకుంటే కనుక ఖచ్చితంగా మరి కొంత క్రియ జరిగించవలసి ఉంటుంది. అదే మరి యేసుక్రీస్తు రక్తంలో పాపలు కడుక్కోవడం. ఆ విధంగా దేవుని దగ్గర మోకరించి ప్రార్థించవలసిన అవసరం ఉంటుంది. నరకానికి వెళ్ళాలంటే ఏమీ చేయక్కర్లేదు. మీరు మామూలుగా ఉంటే ఆటోమేటిక్గా నరకానికి వెళ్ళిపోతారు. ఎవరు కూడా నరకాన్ని కోరుకోరు. కానీ నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం నరకమే వాళ్ళు కోరుకున్నట్టు అవుతుంది. కాబట్టి నిర్లక్ష్యం ఉండవద్దు. మరి సమయం ఉండగానే యేసుక్రీస్తుని అంగీకరించి మారుమనసు పొందండి. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్.